ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ సోమంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు వరంగల్లోని CKM కాలేజ్లో అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వృత్తి పిల్లలకు పాఠాలు చెప్పటం. అయితే ఆయన ప్రవృత్తి దేశాలు తిరగటం. అంటే ఒక యాత్రికుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడ ఉండేటటువంటి అంశాలని వాటి తాత్విక ధారని అందుకోవటము, వాటితో పాటు ఆ ప్రాంతాల విశిష్టతని తన ఫోటోగ్రఫీలో బంధించటము. ఇది చాలా విస్తృతంగా చేశారు ఆయన. ఎంత విస్తృతంగా చేశారు అని అంటే పుస్తకాలు వాటి మీద ఇప్పటికీ 4 పుస్తకాలు కూడా ప్రచురించారు. తన భార్య సీతా కంబంపాటి గారు కూడా తనతో పాటు యాత్రలో పాలు పంచుకున్నారు. తను కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకుని చాలా రాశారు కూడా తన అనుభవాలన్నింటినీ కూడా. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యలోనే ఆవిడ చనిపోయారు. కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు తన యాత్రలని మళ్ళీ ఒంటరిగానే మొదలుపెట్టారు. ఫోటోగ్రఫీతో పాటు ఆయనకున్నటువంటి ఇంకా అనేక ఆసక్తుల్లో ఇంకొకటి చెప్పాలి అని అంటే దారు శిల్పి, అంటే కలపతో తయారు చేసేటటువంటి, కలపని చెక్కటం ద్వారా చేసేటటువంటి శిల్పాలు. ఇది కూడా చాలా ఆసక్తిగా చేశారు. తర్వాత కాక్టస్ చెట్లని, ఎన్నో రకాలైనటువంటి వాటిని ఆయన తన ఇంటిలో ఒక మ్యూజియం లాగా పెంచారు. అంటే ఒక పక్కన అధ్యాపక వృత్తి, ఇంకొక పక్కన ఆసక్తులు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ దాదాపు 30-40 ఏళ్ల పాటు ఆయన ఈ కార్యక్రమాలు చేశారు. ఆయనతో ఈ ఆసక్తులు ఎట్లా ఏర్పడ్డాయి, వాటిలో ఉండేటటువంటి అనుభవాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ సంభాషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. ప్రజాతంత్ర తరపు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి ప్రేక్షకులకి మీరు ఎక్కడ చదువుకున్నారు, ఈ ఆసక్తులు ఎట్లా ఏర్పడ్డాయి, మీ నేపథ్యము ఒక్కసారి చెప్పండి. హనుమకొండ 1940 నవంబర్లో నేను అక్కడే చదువుకున్నాను. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, డిగ్రీ వరంగల్లో చదువుకున్నాను. మొత్తం చదువు అంతా అక్కడే, పుట్టటము చదవటం అంతా అక్కడే. తర్వాత పీజీ కొరకు మాత్రం అప్పుడు వరంగల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండేది కాదు. దాని కొరకు ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో MSc బాటనీలో చేశాను. తర్వాత 68లో CKM కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు CKM కాలేజ్ లోపల మొదటి గ్రూప్ లెక్చరర్స్గా స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 2, 1968 అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాము. తర్వాత 30 ఏళ్ళు అక్కడ సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాం. అక్కడే సర్వీస్ చేసాం. తర్వాత ఆ CKM కాలేజ్తో అనుబంధం ఎంతగా ఉండేది అంటే, ఏనాడు కూడా CKM కాలేజ్ని వదిలిపెట్టి తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఏర్పడింది. కాకతీయ యూనివర్సిటీ పోవాలని కానీ ఇంకో చోటుకు పోవాలని కానీ ఆలోచన కూడా ఉండేది కాదు.
అంత మమేకమైపోయారు. అంతా పూర్తిగా అది అట్లా ఆ కంపెనీ అట్లాంటిది. మీతో పాటు ఎవరెవరు సికేఎం కాలేజీలో పనిచేశారు? అప్పుడు 7 ఒకసారి జాయిన్ అయ్యాం. దాని కొన్ని పేర్లు అందరికీ తెలిసిన పేర్లు. వరవరరావు నెంబర్ 1 వస్తాడు. తర్వాత శివలింగ ప్రసాద్, తర్వాత సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణ. మొదటి ప్రిన్సిపల్ డాక్టర్ వాసుదేవ్. ఆయన తర్వాత కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా 2 టర్మ్స్ చేశారు ఆయన. తర్వాత కొద్ది రోజులకి ఆయన వదిలిపెట్టేసి విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. తర్వాత వేరే బయట నుంచి ప్రిన్సిపల్స్ తీసుకురావడానికి రావడం పోవడం, కొత్త వాళ్ళు 2-3 సంవత్సరాలు రావడం వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉండేవి అన్నమాట. అట్లా ఎంతమంది ప్రిన్సిపల్స్ వచ్చినా ఏమన్నా కాలేజీ లోపల కాలేజ్ స్టార్ట్ అయినప్పుడే కాలేజీ లోపల కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబడి కాలేజ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అందుకని మొదలు జాయిన్ అయిన వాళ్ళు మమ్మల్ని సికేఎం కాలేజీ పిల్లర్స్ మీరు అంటూ ఉండేవాళ్ళు. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ అక్కడ ఏర్పడి 30 ఏళ్ళు ఆ కాలేజీలో అవే నడిచాయి. ఇప్పుడు 30 ఏళ్ళ సికేఎం కాలేజీతో మీకు అనుబంధం ముఖ్యం అంటే మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? సికేఎం కాలేజీకి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రైవేట్ కాలేజీకి లేని క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఎట్లా అంటే స్టార్ట్ 68 లోపల ప్రైవేట్ కాలేజీగా స్టార్ట్ అయింది. 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ గ్రాంటెడ్ ఎయిడ్లోకి వచ్చి గ్రాంటెడ్ ఎయిడ్ కాలేజ్ అయ్యింది. అయితే ఆ కాలేజీకి మాధవరావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మాధవరావు గారు కాలేజీ అక్కడ ఉండే కమిటీ వాళ్ళని పక్కకు పెట్టి కలెక్టరే ప్రెసిడెంట్, చైర్మన్. ఇంకొక విషయం ఏంటంటే కాలేజీ ప్రిన్సిపలే సెక్రటరీ కరెస్పాండెంట్. అంటే మొత్తం ప్రైవేట్ పేరుకు ఒక కమిటీ ఉన్నా కాలేజీ ఏమిటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కరెస్పాండెంట్, కలెక్టర్ చైర్మన్. అట్లా కాలేజీ నడిచింది. అందుకొరకు ఆ కాలేజీ లోపల మేనేజ్మెంట్ ప్రమేయం అనేది అసలు ఏనాడు ఉండేది కాదు, అసలు లేనట్టే లెక్క. అంత ఇండిపెండెంట్గా ఆ కాలేజీలో ఉండేది. ఏ కాలేజీకి లేని క్యారెక్టర్ దానికి ఉంది. పైగా వరంగల్ లోపల సక్సెసివ్ కలెక్టర్స్ సికేఎం కాలేజీ ఇంట్రెస్ట్ రకరకాల కారణాల వల్ల కేఆర్ వేణుగోపాల్ గారు ఆయన అక్కడ పనిచేసినప్పుడు ఆయన కాలేజీ చైర్మన్గా చేశారు. అట్లా అది ఆ కాలేజీకి ఉన్న ప్రత్యేకత అది. అందుకొరకే స్టాఫ్ ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా మళ్ళీ ఒక్క కాలేజీ గురించి మాట వచ్చే వరకు అందరూ ఒక మాట మీదే ఉండేవాళ్ళు. అది ఆ కాలేజీ భిన్న రాజకీయ దృక్పథాలు చాలా ఖచ్చితంగా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే లెఫ్ట్ రాజకీయాలు రైట్ రాజకీయాలు పక్కపక్కనే ఉండేవి. కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి, సీరియస్ కాన్ఫ్లిక్ట్స్, స్టూడెంట్స్ లోపల కూడా ఉండే డిఫరెన్సెస్. అది చివరికి ఆఖరికి హింసకు దారి చేసిన అనేక సంఘటనలు ఉన్నాయి. అయినా కూడా ఈ క్యారెక్టర్ మాత్రం అది అట్లానే ఉండిపోయింది. ఇప్పుడు అంటే కాలేజీలో మీరు అధ్యాపకులుగా పనిచేయటం ఒక ఎత్తు అయితే మీకుండేటటువంటి ఆసక్తి యాత్రలు చేయటము, తర్వాత ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, అట్లానే ఇప్పుడు దారు శిల్పాలు, కాక్టస్లు పెంచడం, ఇట్లాంటి ఆసక్తులు ఎట్లా ఏర్పడ్డాయి? అక్కడ కాలేజీలో ఉండే క్యారెక్టర్ చెప్పాను, ఇండిపెండెంట్గా ఉండడానికి అవకాశం ఉండేది మాకు. మన టైంలో మనం డ్యూటీ చేసిన తర్వాత మిగిలిన టైం లీజర్ ఎక్కువ ఉంటుంది. టీచింగ్ జాబ్ కానీ లీజర్ ఎక్కువ ఉంటుంది. వెకేషన్స్ ఉంటాయి. వెకేషన్స్ మనకి ఆసక్తి, అభిరుచి, మనకున్న హాబీస్ డెవలప్ చేస్తాం. అసలు బేసిక్గా ఇంకా మూలాలు పోవాలంటే మనిషి సంచార జీవి అని ఖచ్చితంగా మేము బిలీవ్, నేను నా భార్య ఇద్దరం నమ్ముతాం. సంచారం వల్లనే అసలు డెవలప్మెంట్ అనేది జరిగింది. సంచారం వల్లనే జ్ఞానం అనేది
ఒక ప్లేస్ ఇంకో చోటకి పోయింది, అలా సంచారం లేకపోతే ఇది జరిగేదే కాదు అని. అది మనిషికి కానీ ఏమిటంటే అనేక కారణాల వల్ల మనం విధించుకున్న పరిమితుల వల్ల మనం అనేక కారణాలు మనమే చెప్పుకుని ఆ ట్రావెల్ని ఆపుకుంటాం తప్ప నిజానికి ఆ ట్రావెల్లో మనకి ఆ ఆనందం, ఆ తృప్తి అది ముఖ్యంగా ఏంటంటే రాహుల్ సాంకృత్యాయన్ అంటే మాకు ఇద్దరికి చాలా చాలా రాహుల్ పుస్తకాలు అన్నీ చదివేశాను మేము. అలా ఉండలేము, కానీ ఆ స్ఫూర్తి అనమాట అది. అందువల్లనే దాదాపు 40 ఏళ్ళు ఇద్దరం అవకాశం దొరికినప్పుడల్లా, వెకేషన్ వచ్చినప్పుడల్లా ఎటు పోవడం, ఎక్కువగా హిమాలయాస్ ఊరికే లాగుతుండేవి. మౌంటైన్ కాలింగ్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. హిమాలయాస్ ఎన్నిసార్లు వెళ్ళారు? లెక్కలేదు. ఎందుకంటున్నానంటే 10, 20, 30 దాటిపోయాయి. ఎందుకు ఇన్నిసార్లు పోయారంటే పోయినప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది. హిమాలయస్ ఈ మూల నుంచి ఆ మూల వరకు చాలా హిమాలయాస్ అంటే ఏ ప్రాంతాల్లో హిమాలయాలను చూసారు మీరు? లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి రైట్ వరకు అన్ని ఏరియాస్ చాలా డీప్గా వెళ్ళాం. హిమాచల్ ప్రదేశ్ లోపల సిమ్లా పక్క పెట్టండి, కుల్లు మనాలి ఇవి కావు. అక్కడి నుంచి ఒక ట్రైబల్ వాయేజ్ అని ఒకటి ఉంది హిమాలయస్ డీప్గా. 21 days మీరు ట్రైబల్ వాయేజ్లో ట్రావెల్ చేయొచ్చు. చేస్తే హిమాలయస్ చాలా దగ్గరగా 10-20 ఇళ్ళు మాత్రమే ఉన్న చాలా మనకి గ్రామాలు కనబడతాయి, కుగ్రామాలు కనబడతాయి. వాటి కూడా కొన్ని నెలలు మాత్రమే వాటికి యాక్సెస్ ఉంటుంది, తర్వాత మంచుతో కప్పడిపోతాయి, వాటికి యాక్సెస్ ఉండదు. అలాంటి సీజన్ చూసుకొని అవి అక్కడ అవి ట్రావెల్ చేస్తూ ఉండేవాడు అనమాట. అట్లా హిమాలయాస్, అట్లానే గంగోత్రి. వెళ్ళిన ప్రతిసారి ఏం కొత్తగా అనిపిస్తుంది? హిమాలయాలే కొత్తదనం. అదే మీరు అన్నారు హిమాలయాలు పిలుస్తున్నాయని, కానీ ప్రతిసారి ఒక కొత్తదనం అన్నారు కదా, ఎట్లాంటి కొత్తదనం? ఏదనం అంటే మనుషులు కొత్త కనబడుతూ ఉంటారు. తర్వాత అక్కడ బుద్ధిజం ఎక్కువ హిమాలయాస్ లోపల. ఆ బుద్ధిజం అనేది సరిగ్గా కొన్ని బుద్ధ జయంతి అప్పుడు అయితే వేరే టైం లోపల అక్కడ ఫెస్టివల్స్ అవుతుంటాయి. ఆ ఫెస్టివల్స్ చూడడానికి వెళ్ళి లేకపోతే ఆ మనుషులతోటి మాట్లాడి, మనం ముఖ్యంగా ఏంటంటే మనం వాళ్ళతో పోయి మాట్లాడుతుంటే అసలు ప్రపంచంలో ఎంతో మనుషులు మనం చూస్తే మన ఏంటి అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో కూర్చొని మనం మన గురించి ఎంతైనా ఊహించుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అవుతుంటే అసలేమిటి అనేది మన అది మనుషులకి ఎంతెంత గొప్పవాళ్ళు మామూలుగా కనబడతారు మనకి, కానీ ఎంతో గొప్పవాళ్ళు బోల్డ్ మంది మనకు అట్లా కనబడతారు. అట్లా యమునోత్రి. అంటే ప్రతి సీజన్లోనూ కొత్తదనం ఉంటుందా, లేకపోతే ఒకటే సీజన్లో వెళ్ళేవాళ్ళ మీరు? అంటే ఒక 6 నెలలు మాత్రమే హిమాలయాస్కి డీప్ పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు 6 నెలలు అవి మంచుతో కప్ప ఉంటే పోలేము, అవి సాధ్యం కాదు, అసలు పోలేము. వాళ్ళకి ఏమిటంటే అక్కడ ట్రైబల్స్కి ఆ విలేజ్ ఉండే వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరమైన సంబంధాలు ఉంటే వాళ్ళకి హెలికాప్టర్ లిఫ్టింగ్ ఉంది, వాళ్ళకి తీసుకొచ్చి ఎక్కడన్నా ఎక్కడ సిమ్లానో కుల్లు మనాలియో పైగా ఇంకోటి కూడా మాకేం అలవాటు ఏదైనా ఒక ఏరియా చూసుకుని తీర్థన్ వ్యాలీ అని ఒకటి ఉంది, కుల్లు నుంచి 50 కిలోమీటర్ల లోపల పోతాయి. ఆ తీర్థన్ వ్యాలీ లోపల తీర్థన్ రివర్, అక్కడ చాలా తక్కువ మంది బీచర్స్ వస్తారు. అక్కడ పోయి 4 రోజులు ఉండిపోయాం మేము అక్కడే. 4 రోజులు ఉండిపోయి వండుకుని అక్కడ హోమ్ స్టేలు ఉన్నాయి, హోమ్ స్టేలు అక్కడ పోయి ఉండి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే కిచెన్ ఇచ్చి వాళ్ళు గ్యాస్ ఇస్తే మేమే వండుకొని ఆ రివర్ పక్కనే ఉండి అట్లా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ప్రమాదం జరిగినట్టు ఒకటి చదివాను. అది అంటే అక్కడ నిజానికి 2 ప్రమాదాలు జరిగాయి అవి తీర్థన్వేల్లో వెళ్ళినప్పుడే. ఒకటి ఏమిటంటే ఒక 50 కిలోమీటర్ల దూరం లోపల ఒక రిసార్ట్ లాగా చిన్న గుడి ఉంది, మంచుతో కప్పడి ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు వెళ్ళమని. సరే బాగానే ఉంటుంది, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది పోయి రావచ్చు, ఏం లేదు, మీరు వెహికల్లో పండి ఒక 5 కిలోమీటర్స్ నడిచి 5 కిలోమీటర్స్ వెనక్కి వచ్చేయచ్చు, పోయి వచ్చేయచ్చు అని అంటే వెళ్ళాము. వెళ్ళి స్టార్ట్ అయ్యాము.
స్టార్ట్ అయ్యి లంచ్ తర్వాత వెళ్ళాము. దాదాపు 5 వరకు ఇంకొక కిలోమీటర్ దూరం అవుతుంది. సడన్గా చీకటి పడింది. ఎందుకు చీకటి పడిందంటే వర్షం మొదలైంది. మేము ప్రొటెక్టివ్గా ఏమీ పట్టుకెళ్ళలేదు, బాగానే ఉంటుంది కదా అని ఉద్దేశం కొద్ది. కెమెరాస్ మాత్రం లోపల దాచుకున్నాం, మీరు కాపాడుకున్నాం. తర్వాత వడగళ్ళు పడ్డాయి, పెద్ద ఇంత వడగళ్ళు పడ్డాయి. చీకటి అయిపోయింది. వడగళ్ళు పడి దగ్గర 2 అడుగుల వరకు వడగళ్ళు వచ్చేసాయి. మా కాళ్ళ దానం మునిగిపోయినాయి. అంత ఎక్కువ పడ్డాయి, అంత పడ్డాయి. సరే చీకటి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. మీరు ఇద్దరే ఉన్నారు? నేను, మాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ శివకుమార్ అని, అతను కూడా ఉన్నాడు మాతో. అతను చాలా భయపడిపోయాడు. మేము భయపడలేదు, కానీ ఏమైతే ఏదో అవుతుంది. ఆ దూరంగా మిణుకు అంటూ కొంచెం ఏదో వెలుగుతోంది. సరే పడుకుంటూ లేచుకుంటూ జారుకుంటూ అక్కడ పోతే ఓ చిన్న గుడిసె. ఆ గుడిసెలో మాలాగే కొంతమంది ఉన్నారు. లోపల రానిచ్చారు, తలుపెట్టేశారు. వాళ్ళు కూడా యాత్రికులు వచ్చారనమాట. అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు. అది ఒక అరగంట అయిన తర్వాత ఆ గుడిసె ఏం చేసింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, మీరు బయటికి పోండి అని చెప్పింది. చేసి బయటికి వెళ్ళమని తన తాళం వేసుకుని వెళ్ళిపోయింది. మేము వెళ్ళవలసిన ప్లేస్ అక్కడికి జస్ట్ ఒక 100 గజాల దూరంలోనే ఉంది. కానీ చీకటి, ఎత్తు, మంచు, కాడు కూరుకుపోతున్నాయి. ఆయన పడుకుంటూ లేస్తూ డీకుతో మొత్తం మీద అక్కడికి వెళ్ళాం. పడి లోపలికి వెళ్ళాం, రానిచ్చారు లోపలికి. లోపల సెల్మెంట్ వేసారు, మాకు తినడానికి ఏమి పెట్టారు, టీ ఇచ్చారు. రాత్రి అక్కడే పడుకున్నాం. పొద్దున్న వరకు మొత్తం క్లియర్ అయిపోయింది. అక్కడక్కడ బయటకు వచ్చేసరికి మంచు ఉంది, కానీ క్లియర్ అయిపోయింది. సరే మనం చూసుకున్నాం, కాళ్ళు చేతులు అని బాగానే ఉన్నాయి, వెళ్ళిపోదామని బయలుదేరి వస్తే ఎక్కడైతే ఉన్నామో హోమ్ స్టే, ఆ హోమ్ స్టే ఓనర్ 4 వెంట పెట్టుకుని వస్తున్నాడు. వస్తే చూసి మమ్మల్ని చూసి, ఎందుకు వచ్చారు, 4 వెంట పెట్టుకుని ఎందుకు వచ్చారంటే, నిన్న రాత్రి జరిగిన దానికి మీరు అయిపోయి ఉంటారు, మీ సేవలు మోసుకెళ్ళడానికి వచ్చామని చెప్పాడు. అంత ప్రమాదం అనుకున్నారు వాళ్ళు? అంత ప్రమాదం అనుకున్నారు. సంభవి అంటే అంత వడగళ్ళ వాన, అంత మంచు, అది ఒకటి. అక్కడితోటి మరి జరిగింది కాబట్టి మరి మామూలుగా ఉండాలి కదా, లేదు. నెక్స్ట్ డే తను స్విమ్మర్. తనకి ఇక్కడే మా ఇంటి దగ్గర ఇక్కడే క్లబ్ ఉంది. క్లబ్లో నేర్చుకుంది. చాలా లేట్ ఏజ్లో 65 ఏట స్విమ్మింగ్ నేర్చుకుని బాగా మంచి ఛాంపియన్ అయిపోయింది. అక్కడ ఆ తీర్థాన్ని రివర్ని నేను క్రాస్ చేస్తా అనుకుంది. అంటే భయపడ్డాను. నేను భయపడి మరి రివర్ ఫ్లోయింగ్ వాటర్ చల్లగా ఉంటాయి, పైనుంచి మంచు కరిగి వస్తుంది నీళ్ళు. అంటే ఏం కాదు, నేను చేస్తా అని అంటే సరే నీ ఇష్టం. ఎవడో ఒక ఆవిడ రివర్ క్రాస్ చేస్తారని చుట్టూ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. చుట్టూ వచ్చి నిలబడి తను దిగింది. క్రాస్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక చోట మొదలు పెడితే ఇంకో చోటకి వచ్చినట్టు ఆగిపోవాలి కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. చాలా ఆగలేదు, వెళ్ళింది. అది అంటే మనిషికి ఉండే ఆ ఎంతూజియాజం అట్లా ఉంటుంది. తను చాలా సక్సెస్. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, మేమే ఈ నీళ్ళలో ఇంత చల్ల నీళ్ళలో మేము దిగాం, మీరు ఎక్కడి నుంచో వచ్చారో మీరు దిగారు అంటే. మంచిగా తనలో పోరాట పడిమ చాలా ఎక్కువ. ఒక యూనియనిస్ట్గా లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా సాధించాలి తప్పకుండా అనేది ఆ పోరాట పడిమ. కాలేజ్ యూనియన్ బాగా వర్క్ చేసి యూనియనిస్ట్గా బాగా వర్క్ చేసి చాలా ఆ రకమైన అదే తన్ని ముందరికి. ఆవిడ ఉత్సాహం చూస్తే మాకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. నేను ఇప్పుడు తను 30 పైన గోల్డ్ మెడల్ సంపాదించాను స్విమ్మింగ్లో. చూపిస్తాను. ఛాంపియన్ అంటే పోటీల్లో పార్టిసిపేట్ చేసి అది అంటే అట్లా అసలు సంచారం అనేది, ట్రావెల్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోయింది నాకు ఫస్ట్. ఇలా కూడా బతకచ్చు అని మేము అనుకున్నాం, అలానే బతికాం.
మిమ్మల్ని ఇట్లా యాత్రలకు వెళ్తున్నప్పుడు నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారా? మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు, మీ పిల్లలు కావచ్చు, లేకపోతే కుటుంబాలు, బంధువులు, స్నేహితులు? మా పిల్లలను అలా పెంచలేదు మేము, పిల్లలు కాదు, అలా కాదు. కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏమిటి అంటే రెండు రకాలుగా. ఒకటి, ఈ ఏజ్లో మీకు అవసరమా అని ఒకటి. ఈ ఏజ్లో మీరు ఎందుకు తిరుగుతున్నారు, మేము తిరగట్లేదు అని అసూయానండి, లేకపోతే ఇంకేనండి రెండూ ఉండేవి అక్కడ పక్క పక్కనే. పైగా డబ్బు దాచుకోవట్లేదు, డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, డబ్బు ఖర్చు ఉన్నంతా దాచుకోకుండా తిరుగుతున్నారు అని వాళ్ళకి లోపల వాళ్ళకి మనిషికి వాళ్ళకి ట్రావెల్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల ట్రావెల్ చేయరు. కారణాలు ఎన్ని చెప్పుకోవచ్చు కారణం. అది వాళ్ళు చేయలేని పని మేము చేస్తున్నామని కూడా ఫీలింగ్ కూడా ఉందేమో తెలియదు. కాబట్టి డిస్కరేజ్ చేయడానికి బాగానే ప్రయత్నాలు చేస్తాం. కానీ అసలు కానీ మా పిల్లలు మాత్రం ఏనాడు అట్లా వాళ్ళు ఈ నిజానికి మా సన్ విజయ్, మీరు రోడ్డు మీద ఉండవలసిన ఇంట్లో ఉన్నారేంటి అనేవాడు. ఇంట్లో కాదు మీరు ఉండవలసింది, బయట ఎక్కడో ఉండాలి అంత. తను కూడా తను తర్వాత ఈ గత 5-6 నెలల కూడా మా విజయ్ బాగా నువ్వు కంటిన్యూ చెయ్యి, నీకు ఇబ్బంది ఒక్కడి పోవడం నీకు ఇబ్బంది, ఇవి రకరకాలుగా ఉంటాయి కానీ కంటిన్యూ చెయ్యి నువ్వు, అది ఆపకు నువ్వు. మీరు ఏది అనుకున్నారో ఏం చేయాలనుకున్నారో అది మీకు ఎంతకాలం చేయగలిగితే అంతకాలం చెయ్యి అని. నిజానికి 4 ట్రిప్పులు వెళ్ళాను నేను తర్వాత ఈ 5-6 నెలల లోపల. చాలా దూరం వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళాను. అది ఆ ట్రావెల్ చేసే ఆ క్రమంలోనే కొత్త ప్రదేశాలు పోవడం, కొత్త మనుషులను చూడడం, కొత్త అనుభవాలు, ఇవి చేసే క్రమం లోపల ఎక్కువగా మనం దేశంలో చాలా ప్లేసెస్ చూసారు. అట్లా చాలా చూసామండి. అంటే బాగా, అంటే ఇప్పుడు హిమాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి, అలాగే అట్లా వేరే ఒకటి చెప్తాను మీకు. ఖజురహో ఒకటి, ఖజురహో శిల్ప. అసలు ఖజురహో చూడకపోతే మన జీవితం పూర్తి కాదు. మా స్ట్రాంగ్ ఫీలింగ్ చాలా అంత గొప్పది. తప్పకుండా ప్రతి వాళ్ళు ఖజురహో చూసి తీరాలి. ఎందుకని అంటారు? ఎందుకంటే అక్కడ శిల్పం, ఆ శిల్పాల లోపల జీవితం కనబడుతుంది మీకు అక్కడ. అది ఖజురహో మీద చాలా ఒక రకమైన వ్యతిరేకత కాదు, అది భ్రమ, ఒక సాంప్రదాయము అట్లా. అంటే ఖజురహో లోపల ఎరోటిక్ స్కల్ప్చర్ ఉంది, పర్సంటేజ్ చెప్పలేదు కానీ అన్నిట్లో లేదు. అక్కడ వెస్టర్న్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో మాత్రమే మీకు అది కనబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, జైన్ గ్రూప్ అని వేరే గ్రూప్ అని ఉన్నాయి అక్కడ. అది వాళ్ళు ఎందుకు చేశారో దాని విశ్లేషణ మనం చేయం కన్నా కేవలం దాన్ని చూడడానికే కాదు పోవడం. అని పోతే మీరు ఎంతసేపు చూస్తారో, కాసేపు చూసిన తర్వాత ఆసక్తి పోతుంది. తర్వాత మీరు చూస్తుంటే లైఫ్ కనబడుతుంది మీకు అక్కడ. ఓకే, ఆ క్రియేషన్స్ చూసే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటారా? ఉంటుంది, చాలా అంటే చాలా డిఫరెంట్. చూస్తున్న కొద్దీ మనం ఆగిపోతాం. మీరు 3 సార్లు వెళ్ళాం మేము ఓకే ఆఫ్టర్ ఆల్ ఒక ఖజురహో చూడడానికి 3 సార్లు పోవాల్సిన అవసరం ఏంటి అంటే చూసే కొద్దీ కొత్తగా అనిపిస్తుంది, ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి కూడా ఏంటంటే అది చండేలా రాజేస్తుంది, 1000 years old. అది శాండ్ స్టోన్తో చెక్కారు వాళ్ళు, క్రంబుల్ అయిపోతుంది, అది పడిపోతున్నాయి. కాబట్టి తొందరగా వెళ్ళి చూడడం చాలా మంచిది అని. ఎన్ని సంవత్సరాల నాటిది? ఎంత పురాతనమైన? 1000 ఏళ్ళ అక్కడ. అంటే 1000 ఏళ్ల చరిత్ర మన కళ్ళ ముందు చూస్తుంటే మీకు ఆ శిల్పం నిజంగా. ఆ ఈవినింగ్ కాగానే లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంది అక్కడ. అది తప్పకుండా నేను ఎవరికైనా మొదలు ఇండియాలో శిల్పాలు వేసి ఉంటే మొదలు ఖజురహో చూడండి చెప్తాను నేను. తర్వాతే మీరు కోణార్క్ అవన్నీ తర్వాత. ఫస్ట్ అయితే మీకు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడాలంటే సౌత్ ఇండియా పోతే ఎన్ని టెంపుల్స్ చూసినా విపరీతంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది మీకు, దానిలో అనుమానం. కానీ దిస్ ఇస్ డిఫరెంట్. అది అట్లాంటి ఇంకా వేరే ప్లేసెస్ ఏవే వాటికి వెళ్ళారు? ఇండియాలో ఎన్ని ప్లేసెస్కి? చాలా ప్లేసెస్. బృహదీశ్వర టెంపుల్, తంజావూరు.
ఆ బుద్ధ టెంపుల్లో నటరాజ ఫేమస్. ఎన్ని కాపీలు కొట్టాక ఎన్ని బొమ్మలు వచ్చినాయో దానికి. పైగా బుద్ధ టెంపుల్కి దాని నీడ పడద్దు బయట, ఆ టెంపుల్ ఉన్న క్యారెక్టర్ అది. అయితే ఏమిటంటే అవి ఆసక్తిని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఆసక్తి ఏంటంటే అబ్బాయి అయిపోయింది చూసామని ఒక రౌండ్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇండివిజువల్ యాటిట్యూడ్ అది. ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము పీపుల్స్ చైనా చూడడానికి వెళ్ళాం. మేము చైనాలో షియాంగ్లో టెర్రకోటా ఆర్మీ అని ఉంది. అదే చేశారు మొత్తం అంతా. అది ప్రపంచవ్యాప్తంగా అది నా దగ్గర బుక్ కూడా ఉంది. కొన్ని లక్షల టెర్రకోటా అంటే మట్టి బొమ్మలు ఉన్నాయి, చేశారు పెద్ద హాల్స్. అక్కడ పోయి షియాంగ్ పోయేదే టెర్రకోటా ఆర్మీ చూడడానికి. మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. అక్కడ పోయా మేము చూస్తున్నాము. వాళ్ళు చూశారు, వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి బయట కూర్చొని అక్కడ ఏదో క్యాంటీన్ ఉంటే ఏదో తిని వీళ్ళు ఎంతకీ రావటం లేదు అని చెప్పి గైడ్ని పంపించారు. మేము ఇంకా మొదటి హాలే చూస్తున్నాం మేము. అంటే ఎన్ని హాల్స్ ఉన్నాయి అక్కడ? అక్కడ 5-6 కనబడతాయి. ఇంకా ఎక్స్కవేషన్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి టెర్రకోటా బొమ్మ డిఫరెంట్గా కనబడుతుంది. మనకి టెర్రకోటా ఆర్మీ అంటాను దాన్ని. అవును, అది నేను చూసాను, ఫొటోస్ చూశారు. అంటే చాలా పెక్యూలియర్గా కూడా ఉంటాయి చెక్కిన విధానం అదంతా కూడా. అంటే మట్టితో చేశారు అవన్నీ. అవి అంటే ఎట్లా ఇంకోటి ఏమిటంటే మనం చూడడం, మనం కల్టివేట్ చేయడం కూడా, ఆసక్తి పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏదో వెళ్ళాము చూసామని కాకుండా వే ఆఫ్ లైఫ్ అంటూ ఉంటాం చూడండి. ఇలా ఉండొచ్చు, ఇది వే ఆఫ్ లైఫ్ అని. ఆ రకంగా మేము ఇండియాలో అనేక చోట్లకి పోయే క్రమం లోపల చాలా చోట్ల పోయాము, చూసాము, రికార్డ్ చేసాము. మా వరకు మేము చూసుకుని తర్వాత క్రమక్రమంగా మన నేచర్ తీస్తే బాగుంటుంది అని అనిపించింది. కొన్ని రోజులు ల్యాండ్స్కేప్స్ తీసాము. తర్వాత ల్యాండ్స్కేప్స్ నుంచి వైల్డ్ లైఫ్ తీయాలనిపించింది. ఈ తీసే క్రమంలో ఏమవుతుందంటే ఎక్విప్మెంట్ అప్డేట్ చేసుకోవాలి, మోడర్నైజ్ చేసుకోవాలి. అంటే మీరు ఫోటోగ్రఫీ మొదటి నుంచి కూడా మీకు ఆసక్తి ఉంది. అంటే రాజన్ ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి రాజన్తో పరిచయం ఉంది నాకు. రాజన్ బాబు గారు పరిచయం ఉంది. అట్లా పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంటే నేర్చుకున్నారా లేకపోతే మీ అంతటా మీరే? నేర్చుకున్నాను, ఆయన నేర్పాడు అన్నీ సొంతంగా. సీకేఎంలో కెమెరా క్లబ్ స్టార్ట్ చేశాను. కెమెరా క్లబ్ నడిపించాను పిల్లలకి, ఎంతూజియాస్ట్కి నేర్పించి. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజులు. మనం డెవలప్ చేసుకోవడం, ఆ నెగిటివ్ నుంచి ప్రింట్ వేసుకోవడం, ఆ ప్రింట్ ఫినిషింగ్ చేసుకోవడం, అదంతా బ్లాక్ అండ్ వైట్. ఈ రోజులో వచ్చేసాయి. డిజిటల్ వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ వచ్చింది. కలర్ నుంచి డిజిటల్ వచ్చిన తర్వాత ఒక క్లిక్తో అనేక జరిగిపోతాయి. కానీ ఏ విజువల్ ఆర్ట్ అయినా ఆర్ట్ మారదు, ఫోటోగ్రఫీ మారలేదు. ఎక్విప్మెంట్ వచ్చే టెక్నాలజీ పెరిగింది అంతేగాని సబ్జెక్ట్లు అవే ఉంటాయి, లైటింగ్ అదే ఉంటుంది, కాంపోజిషన్స్ అవే ఉంటాయి. మన టాలెంట్ అట్లానే ఉంటుంది.